గుంటూరులో మోతడక చలపతి ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 క్రికెట్ పోటీ ఫైనల్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. పోటీలో కేఎల్ యూనివర్సిటీ జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేఎల్ యూనివర్సిటీ జట్టు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుంటూరు జేసీ లా కళాశాల జట్టు 10 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. జూనియర్ విభాగాల్లో గుంటూరు హిందూ కళాశాల జట్టు, విషిదల ఎన్ఆర్ఐ కళాశాల జట్ల మధ్య తుదిపోరు జరిగింది. హిందూ కళాశాల జట్టు 8.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజేతగా నిలిచింది. మహిళల విభాగంలో వివిఐటి నంబూరు కళాశాల జట్టు, నరసరావుపేట ఏఎం రెడ్డి కళాశాల జట్లు ఫైనల్లో పోటీ పడ్డాయి. వివిఐటి జట్టు 10 ఓవర్లలో 118 పరుగులు చేయగా ఏఎం రెడ్డి కళాశాల జట్టు 64 పరుగులు చేసింది. విజేతలకు ల్యాండ్ ఆర్డర్ ఏఎస్పీ రవికుమార్, చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు, ధనిక్ భారత్ విద్యాసంస్థల ప్రతినిధి బహుమతులు అందజేశారు. ఈనాడు క్రికెట్ పోటీలు నిర్వహించి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలుగులోకి తెస్తోందని ఏఎస్పీ రవికుమార్ అన్నారు. ఇక్కడ చాలా మంచి టీమ్స్ క్రికెట్ అనేది బాగా ఆడడం జరిగింది. ఇందులో ఎస్పెషల్లీ ఉమెన్ కూడా, గర్ల్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. చక్కగా ఆడి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని చూపించడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఈనాడు వాళ్ళకి చాలా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఇటువంటి యాక్టివిటీస్ వాళ్ళు చేయటం, అలాగే యంగ్స్టర్స్లో, యూత్లో వాళ్ళ యొక్క ప్రతిభ పాఠవాలని బయటికి తీసే విధంగా ప్రయత్నం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. 8-9 రోజుల క్రితం స్టార్ట్ అయినటువంటి ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2025 గెలుపోవటంతో సంబంధం లేకుండా అన్ని కాలేజీ నుంచి వచ్చిన ప్లేయర్స్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ అనేది శాశ్వతమైన కార్యక్రమం. దీన్ని ఇలానే కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈనాడు అంటేనే రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈనాడు ఈ స్పోర్ట్స్ ఈవెంట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించింది అనే దానికి ఉదాహరణ మన తిలక్ వర్మ గారే ఇంటర్నేషనల్ క్రికెటర్గా ఎదిగారు. ఈ ఈవెంట్లో ధనిక్ భారత్ విద్యాసంస్థలుగా మేము కూడా పాత్రలు అయినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. వివిఐటి కాలేజ్ నుంచి వచ్చాము. మేము మొత్తం 2 మ్యాచ్లు ఆడాం. 2 మ్యాచ్లు నిన్న సెమీఫైనల్స్ మేము గెలిచాము. గెలిచి ఇలాగ ఫైనల్స్కి వచ్చాము. ఫైనల్స్ కూడా మేము గెలిచాము.